గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన సమస్యలను గుర్తించి ప్రజా దర్బార్ ద్వారా వాటిని దశల వారీగా పరిష్కరిస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ గత 22 నెలల్లో సుమారు 350 కోట్ల నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టామని స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్ ఊడా కాలనీ పరిధిలో ఉన్న తెలుగు తల్లి పార్కును 10 లక్షల వ్యయంతో ఆధునీకరణ పనులకు సోమవారం సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న అభివృద్ధి పనులకు ఆటంకం లేకుండా చూస్తున్నామన్నారు. పార్కులు, ఓపెన్ జిమ్లు, యోగా ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్నామన్నారు. అలాగే పోలీస్ పెట్రోలింగ్ ను బలోపేతం చేసి గంజాయి, ఈవిటీజింగ్ వంటి సామాజిక సమస్యలను కట్టడి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మోదుగుల తిరుపతమ్మ, పైడి తులసి, డివిజన్ అధ్యక్షుడు లబ్బా వైకుంఠ తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి సమస్యని కూడా పరిష్కారం జరుగుతూ ఉంది. 2024 ముందు మరుగున పడిపోయినటువంటి సమస్యలన్నింటినీ ప్రజల విజ్ఞప్తులు, ప్రజా దర్బార్లో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్లో ప్రజలు వినతులు ఇచ్చినప్పుడు దాన్ని వెంటనే పరిష్కారం చేస్తూ ఉన్నాం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి పార్కుని కూడా ఆధునీకరించాం. దాన్ని పూర్తిగా వినియోగంలో తీసుకురావడం వల్ల అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా మా మహిళా సోదరీమణులు పూర్తిగా దాన్ని వినియోగించుకుంటున్నారు. వాళ్ళు జిమ్ ఎక్విప్మెంట్ పెట్టాం, లైట్ జిమ్ ఎక్విప్మెంట్లు, అలాగే ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్ వల్ల ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఉపయోగించుకుంటూ ఉన్నారు. అలాగే వాకింగ్ ట్రాక్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, షటిల్ కోర్ట్లు, అలాగే స్లైడర్స్ అన్నీ పిల్లలు ఆడుకోవడానికి అన్నిటిని కూడా పెడతాం వల్ల అందరూ కూడా పెద్ద ఎత్తున పార్కుల వినియోగం పెరిగింది. ప్రజలు ఆ కాలనీ వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పార్కులకు వస్తూ ఉన్నారు. ఆహ్లాదకరంగా ఎప్పుడైతే మంచి ఫెసిలిటీస్తో ఉందో అందరూ కూడా ప్రజలు వినియోగించుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఇవాళ తెలుగు తల్లి పార్కు 63వ డివిజన్లో ఇక్కడ స్థానికులు కమిటీగా ఉండి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దీంట్లో కొన్ని ఫెసిలిటీస్ కావాలని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే దానికి ఇక్కడ సోలార్ లైట్లు కానీ, మెయిన్ హైమాక్స్ లైట్లు కానీ, అలాగే షటిల్ కోర్టులు కానీ, అలాగే దానికి మెరక్ కానీ, ఇప్పుడే యోగా ప్లాట్ఫామ్ కూడా అడిగారు, దాన్ని కూడా ఏఈ గారికి చెప్తాం, ఖచ్చితంగా అది కూడా చేపిస్తాం. ఏదైతే మా దృష్టికి వచ్చిందో ప్రతి సమస్యని పరిష్కరిస్తూ ఆ ఫెసిలిటీస్ అన్నిటిని కూడా ఏర్పరచడం వల్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఇవాళ నియోజకవర్గంలో అన్ని పార్కులు, అన్ని డివిజన్ల పార్కులు కూడా ఆధునీకరించి అన్ని సదుపాయాలు పెట్టడం వల్ల ప్రజలకి పెద్ద ఎత్తున ఉపయోగకరంగా ఉంది. ఖచ్చితంగా బాధ్యతగా పనిచేస్తాం. ఫెసిలిటీసు కార్పొరేషన్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, రాష్ట్రంలో ఖజానాలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలకి మాత్రం అభివృద్ధిలో ఏ లోటు రాను. ఇప్పటికే 350